చేతివేళ్లు విరిచినప్పుడు టప్ అనే శబ్దం ఎందుకు వస్తుంది? తరచూ చేతివేళ్లు విరవడం మంచిదేనా? సాధారణంగా మనం శరీరాన్ని రిలాక్స్ చేసుకోవటం కోసం అప్పటికప్పుడైతే ఏం చేస్తాం? ఒళ్ళు విరవడం, కొంతసేపు లేచి అటూ ఇటూ నడవడం లేదా కాఫీ టీ వంటివి తాగడం తదితర పనులు చేస్తాం. అయితే వీటితో పాటు మరొకటి కూడా ఆ జాబితాలో ఉంది. అదే చేతివేళ్లు విరవటం. బాగా నొప్పిగా ఉన్నప్పుడు లేదా కంప్యూటర్ కీబోర్డుపై ఎక్కువగా పనిచేసేవారు తమ చేతివేళ్లను ఎక్కువగా విరుస్తారు. ఇలా విరిచే క్రమంలో టక్మని శబ్దం కూడా వినిపిస్తుంది. అయితే ఆ శబ్దం ఎందుకు వస్తుంది? దానివల్ల లాభమా నష్టమా? చేతివేలి జాయింట్లో సైనోవియల్ ద్రవం ఒకటి ఉంటుంది. దీంట్లో ఒక రకమైన గ్యాస్ ఎప్పటికప్పుడు నిండిపోతుంది. దీంతో చేతివేళ్లను విరిచినప్పుడు ఈ గ్యాస్ తొలగించబడి దాని స్థానంలో మనకు శబ్దం వినిపిస్తుంది. అయితే ఇలా చేతివేళ్లను విరవటం వల్ల మనకు లాభమే కలుగుతుందట. నష్టం కలుగుతుందంటే అది అపోహ అవుతుందంట. ఎందుకంటే ఇలా చేయటం వల్ల కీళ్ళ నొప్పులు, కీళ్ళ జబ్బులు మాత్రం రావు. పలువురు పరిశోధకులు ఇదే విషయంపై ఫుల్ మై ఫింగర్ స్టడీ పేరిట ఓ పరిశోధన చేశారు. ఈ నేపథ్యంలో వారు ఒక వ్యక్తి తన చేతివేళ్లను విరిచినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఓ ఎంఆర్ఐ పరికరం ద్వారా పరిశోధనను రికార్డ్ చేశారు. ఈ పరిశోధనకు గ్రేగ్ కౌచక్ అనే శాస్త్రవేత్త నాయకత్వం వహించారు. వ్యాక్యూమ్తో నిండి ఉండే ఓ ప్రత్యేకమైన కేబుల్ను పరిశోధనలో పాల్గొన్న వ్యక్తి చేతివేళ్లకు ఉంచారు. దీంతో ఎంఆర్ఐ పరికరానికి అనుసంధానం చేశారు. ఈ క్రమంలో ఆ వ్యక్తి చేతివేళ్లను విరవగానే వాటికి అనుసంధానమైన కేబుల్స్ లాగబడి ఎంఆర్ఐ పరికరం వ్యక్తి చేతిని స్కానింగ్ చేసి రికార్డ్ చేసింది. ఎప్పటిలాగే ఈసారి కూడా టక్మని శబ్దం వినిపించింది. అయితే ఈ ప్రయోగం మాత్రం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇలా చేతివేళ్లు విరవటం వల్ల ఇంకా ఏం లాభాలు ఉన్నాయో నష్టాలు ఉన్నాయో తెలుసుకోవచ్చని వారు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.